బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి స్వరాలపై ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే పార్టీ లైన్లో పనిచేయకుండా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని చెప్తున్నారు. రైట్, మరోవైపు ఇక కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత విషయంలోనూ ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాట్గానే స్పందించినట్టుగా తెలుస్తుంది. రైట్, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత వ్యాఖ్యలపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుష్మిత, చిన్నారెడ్డి అది ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించారు. ఇవాళ నిజామాబాద్లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ సుష్మిత వ్యాఖ్యలపై ఇప్పటికే కొండా సురేఖను తన వ్యాఖ్యలపై చిన్నారెడ్డిని వివరణ కోరామని, వీరు ఇచ్చే వివరణ తదనంతరం క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు చర్యలు ఉంటాయన్నారు. ఇక కొండా సురేఖ, చిన్నారెడ్డి పార్టీలో సీనియర్ నాయకులని, వీరంటే మా అందరికీ ఇక గౌరవమే, కానీ పార్టీలో ఉన్నప్పుడు క్రమశిక్షణతో ఉండాల్సిందంటూ ఇక పిసిసి చీఫ్ కామెంట్ చేశారు. ఎన్నికలకు మరొక 2 ఏళ్లు ఉండగానే పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా ప్రకటిస్తారు? ఎవరు ఏం చెప్పినా రాబోయే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేయబోయేది తానేనంటూ సుష్మిత చేసిన వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. అభ్యర్థులు ఎవరు ప్రకటించినా అది చెల్లదని, నేనే ఎమ్మెల్యే అభ్యర్థి అంటే కుదరదని, సీట్ల కేటాయింపు విషయంలో పార్టీలో ఒక విధానం ఉందని, నాతో సహా అందరూ ఆ విధానానికి కట్టుబడి ఉండాల్సిందేనని, ఎవరికి వారు తమకు తామే సీటు ప్రకటించుకోవడం సరికాదన్నారు. ఎరుపు పచ్చ కాంగ్రెస్ అంటూ ఏదీ లేదని, పాత కొత్త అందరూ నేతల వల్ల పార్టీకి లబ్ధి చేకూరిందన్నారు. 22Aలో మా తప్పు లేదని, కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇది కింది స్థాయిలో జరిగిన తప్పని, ఈ పొరపాటు మా ప్రభుత్వం దృష్టికి రాగానే ముఖ్యమంత్రి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సరిచేసే ప్రయత్నానికి ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై ఆయనతో మాట్లాడామని, పోచారం ఆవేదనను అర్థం చేసుకున్నామని ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ ఎప్పుడైతే కొండా సుష్మిత విషయంలో మరి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చారో, సో కొండా సురేఖ ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి మరి ఆ నోటీసులకు ఆమె రిప్లై ఇచ్చింది. ఒక్కసారి కొండా సురేఖ ఇచ్చినటువంటి రిప్లైని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. నా జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొండా కుటుంబం అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలు చోట్ల వేడుకలు చేసుకున్నారు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకలో భాగంగా స్వస్థలమైన గీసుకొండతో తనకున్న ప్రత్యేక అనుబంధంతో అక్కడి అభిమానులు, కార్యకర్తలు నిర్వహించిన నా జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా నా కూతురు కొండా సుష్మిత పటేల్ పాల్గొన్నది. ఈ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన స్వంత అభిప్రాయాలకు సంబంధించినవి. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, వివరణ కోరడం తగదు. దీనికి నన్ను బాధ్యురాల్ని చేయడం సహజ న్యాయస్ఫూర్తికి విరుద్ధమని ఇక వినమ్రంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, పార్టీ క్రమశిక్షణ నియమావళిపై నాకు సంపూర్ణ గౌరవం ఉన్నది. కాబట్టి పై వాస్తవాల్ని, ప్రజాస్వామ్య విలువలను పరిగణలోకి తీసుకొని ఈ విషయంలో నా ప్రమేయం లేదని గుర్తించి నాకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలంటూ గౌరవంగా కోరుతున్నానని ఇక ధన్యవాదాలతో కొండా సురేఖ అంటూ మరి కొండా సుష్మిత వ్యాఖ్యలపై తల్లి కొండా సురేఖకి ఇచ్చినటువంటి నోటీసులకు గాను ఆమె రిప్లై ఇచ్చింది. సో ఆ రిప్లైలో చాలా క్లియర్గా చెప్తున్నది, నా కూతురు వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలకు నాకు ఎటువంటి సంబంధం లేదు. సో దయచేసి నేను పార్టీ క్రమశిక్షణకు కట్టుబడినటువంటి వ్యక్తిని, నాకు ఇచ్చిన నోటీసును దయచేసి వెనక్కి తీసుకోవాలంటూ కొండా సురేఖ అయితే క్రమశిక్షణ కమిటీకి ఒక రిప్లై ఇచ్చింది. బట్ ఈ రిప్లై మీద మరి క్రమశిక్షణ కమిటీ ఏమంటుంది, ఆ రిప్లైకు సాటిస్ఫై అవుతుందా, సాటిస్ఫై అయ్యి మరి ఆ నోటీసులను వెనక్కి తీసుకుంటుందా, మరి ఈ సమస్య సద్దుమనుతుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఒక కొండా సురేఖ నుంచి మాత్రమే రిప్లై వచ్చింది, ఇంకా చిన్నారెడ్డి నుంచి రిప్లై రావాలి. రైట్, జక్కిడి ప్రభాకర్ రెడ్డికి సైతము మరి సస్పెన్షన్ వేటు పడ్డది. ఆయన కూడా నా సస్పెన్షన్ వేటు పైన కొంత పునర్పరిశీలన చేయాలి, తిరిగి మరి నన్ను పార్టీలోకి తీసుకోవాలి, సస్పెన్షన్ వేటును వెత్తివేయాలంటూ కూడా జక్కిడి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ గాంధీ భవన్కి వచ్చారు. ఆయనతో పాటు ఆయన అభిమానులు, అనుచరులు కూడా అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. పార్టీకి దాదాపు 45 ఏళ్ళ నుంచి కట్టుబడిన వ్యక్తిని, మధుయాష్కి మరి గెలుపు కోసం కృషి చేసినటువంటి వ్యక్తిని నాపై కొంతమంది కుట్ర చేస్తున్నారంటూ కూడా గాంధీ భవన్ మెట్లపై కూర్చొని ఆయన ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. సో ఇట్లా మొత్తం మీద ముగ్గురికి అయితే నోటీసులు ఇచ్చారు. ఆ ముగ్గురి విషయంలో ఇప్పటికి కొండా సురేఖ రిప్లై ఇచ్చింది, చిన్నారెడ్డి రిప్లై ఇవ్వాల్సి ఉన్నది. మరి జక్కిడి ప్రభాకర్ రెడ్డి విషయంలో పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే జక్కిడి ప్రభాకర్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్న ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి మరి ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తా ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది మొత్తం మీద అయితే పిసిసి చీఫ్ అయితే
అసమ్మతి స్వరాలపైన సీరియస్ అవుతున్నారు. పార్టీ లైన్ దాటి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం చర్యలు తప్పవని చెప్తున్నారు. రైట్ నౌ దీంతో పాటు ఒక డిస్కషన్ జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి కూడా చాలాసార్లు పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద వ్యతిరేకంగా మాట్లాడారు. మరి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎందుకు నోటీసులు జారీ చేయట్లేదు, రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎందుకు మరి చర్యలు తీసుకోవట్లేదనే ప్రశ్న కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీకి అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ రాజగోపాల్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అయినా ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా, లేకపోతే ఉండి చూసి చూడనట్టుగా మౌనంగా ఉంటుందా అనేది చూడాల్సిన అవసరం ఉన్నది.